సీలింగ్ చేయండి, స్లాబ్ చేయండి, ఇంకోటి చేయండి. ఇది నైరుతి బెడ్రూమ్ లెక్క మంది, అవునా? ఇక్కడి నుంచి మన ఇంట్లో ఈశాన్యానికి వస్తే ఈ సీలింగ్ అంతా ఇలా చూసుకుంటే ఇదంతా అలా ఉంటే ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఏది స్లాబ్ హైట్ అయింది చెప్పండి? ఇది హైట్ అయింది, అవునా? ఇక్కడ మెట్లు కూడా అపసవ్యం, అంటే క్లాక్ వైజ్ కాకుండా యాంటీ క్లాక్ వైజ్ ఏర్పాటు చేయడం జరిగింది చూసినట్లయితే. అయితే ఎప్పుడు కూడా ఈశాన్యం మనకి ఏదైతే స్లాబ్ ఉంటుందో ఆ స్లాబ్ని ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ చేయకూడదు. ఇక్కడ ఈశాన్యం ఓపెన్ చేయడం వల్ల ఈశాన్యం ఎత్తు అయిందనమాట. కాబట్టి ఇలాగా ఈశాన్యం ఎప్పుడు కూడా ఎత్తు అవ్వకూడదు, పల్లంగా ఉండాలి. అది బేస్మెంట్ లెవెల్ కానీ స్లాబ్ లెవెల్ కానీ. అదేవిధంగా మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అంటే ఎప్పుడైనా ఒక బ్రహ్మస్థానం అంటే నాభి స్థానంలో ఏదైనా ఓపెనింగ్స్ ఉంటే బాగుంటుంది, కంప్లీట్ మూలలో ఓపెన్ చేయకూడదు. అదేవిధంగా మెట్లకి ఇక్కడ ఆగ్నేయంలో వెలుతురు వస్తుందని ఇక్కడ ఆగ్నేయంలో ఓపెన్ చేయడం జరిగింది. మీరు చూసినట్లయితే ఇక్కడ డాబా పైన ఆగ్నేయంలో ఓపెన్ చేశారు. అదేవిధంగా కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఈశాన్యం ఓపెన్ చేశారు. అపసవ్య దిశలో మెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంత పెట్టి మనం ఇల్లు కట్టుకున్నాం అన్నదానికన్నా వాస్తుపరంగా శాస్త్రపరంగా గృహాన్ని నిర్మించుకుంటే ఇబ్బందులు లేకుండా ఉండడం జరుగుతుంది.